ఎస్సీ తెలుగు సత్యమహిమ పాఠ్యాంశ ఉద్దేశం నైతిక విలువలు. భాస్కరుడు పదానికి వ్యుత్పత్త్యర్థం కాంతిని కలుగుజేవాడు. ఏడుగురు అన్నుదమ్ములం మేము, విడివిడిగా ఉంటే చెప్పగలరు, కలిసి ఉంటే చెప్పలేరు. ఏమిటది? ఇంద్రధనుసు. బలా ఈ వినోదం అందరికీ అవసరం. ఈ వాక్యంలో అవ్యయం బల క్షమ వలన సిరి కలుగును. ఈ వాక్యంలో గల విభక్తి పంచమీ విభక్తి. కోటర్ మొను పదానికి అర్థం తొర్ర. అంగజుడు పదానికి పర్యాయపదాలు తనూజుడు ఆత్మజుడు. సత్వము పదానికి వికృతి సత్తువ. పాడి పదానికి నానార్థ పదాలు. క్షీరం ధర్మం. ప్రథమ పురుషకు ఉదాహరణలు. వాడు మంచి పుస్తకం చదువుతాడు. బహువచనాలు పద్యం పద్యాలు. కవి కవులు. ప్రశ్నలు. తరువులు. ఆత్మానందుడు కంబలిని భుజాన వేసుకొని వెళ్ళాడు. ఈ వాక్యంలో కర్తను గుర్తించండి. ఆత్మానందుడు. క్రింది వానిలో సంయుక్తాక్షర పదం చంద్రుడు. క్రింది వానిలో ఉష్మాక్షరాన్ని గుర్తించండి. ష కురు చిరు కడు నిడు నడు శబ్దంలో రా డాలకు అచ్చుపరమైనప్పుడు వచ్చే సంధి ద్విరుక్తటకార సంధి. స్వర్గాధినాథుడు. ఈ పదానికి సంధి విడదీసిన రూపం స్వర్గా ప్లస్ అధినాథుడు. విద్యార్థులు వేమన పద్యంలోని విశేషార్థాన్ని గ్రహిస్తారనేది భాషాభిరుచి. యునెస్కో విడుదల చేసిన ప్రపంచ అట్లాస్ ప్రకారం ప్రస్తుతం అంతరించే దశలో ఉన్న భాషల సంఖ్య 196. భారతదేశ విద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధన భాషగా ప్రవేశపెట్టింది లార్డ్ మెకాలే. సర్వశాస్త్ర ప్రయోజనం ఆత్మదర్శనం అని పలికిన వారు సర్వేపల్లి రాధాకృష్ణన్. తా గణానికి చెందిన పదాన్ని గుర్తించండి. కళ్యాణి. ఉన్న స్థితికి ఎక్కువ చేసి వర్ణించి చెబితే దాన్ని ఏ అలంకారం అంటారు? అతిశయోక్తి అలంకారం. క్రింది వాటిలో అనుమత్యర్థక వాక్యాన్ని గుర్తించండి. మీరు పుస్తకాలు తీసుకోవచ్చు. ఒక వస్తువు లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలు వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అని అన్నది వెబ్స్టర్. పొడుపు కథలు ఈ శక్తిని పెంపొందుతాయి. ఆలోచనా శక్తి.